ఇది చూస్తున్నారు ఈ చెట్టు అతి పెద్ద వృక్షం ఇది. దీన్ని మనం తెలుగులో తెల్లమద్ది అంటాం. తెల్లమద్ది చెట్టు అంటాం. దీన్ని అర్జున అని పిలుస్తాం మనం సంస్కృత భాషలో. టెర్మినేలి అర్జున అంటాం. ఇది కాంబ్రిటేసి కుటుంబానికి చెందింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి చాలా పెద్ద ఉన్నాయి. ఇది యాక్చువల్గా సబ్ ఏరియల్ రూట్స్ అంటాము. ఉపవాయుగతంగా ఉంటాయి. మామూలుగా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి చాలా మనం మామూలుగా ఫారెస్ట్ లాగా ఉంది ఇక్కడ. అంటే మనకి ఒక తల దాచుకోవచ్చు ఒక ఎదురు మూడు. ఇక్కడ పెద్ద పెద్ద అడవుల్లో చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇది చూడండి రౌండ్గా తిరుగుదాం. ఇట్లా ఈ చుట్టూ రౌండ్గా తిరుగుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్లు కనబడుతున్నాయి, పెద్ద వేర్లు. ఇది సపోర్ట్ చేయడానికి చాలా భారీగా ఉంటుంది. తెల్లమాకు చెట్టు ఇది పడిపోకుండా ఈ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సబ్ ఏరియల్ రూట్స్ అంటాం. ఇవి మామూలుగా ఊత వేర్లు సపోర్ట్ చేస్తూ ఉంటాయి మనకి అబ్రోస్ రూట్స్ లాగా. ఇవి చూడండి, ఇక్కడ ఇది ఇకాలజీ పరంగా కూడా చాలా మంచి చెట్టు అనమాట. ఇది ఎక్కువగా మనకి వాగులు, వంకలు, మన నదుల చుట్టుపక్కల ఉంటుంది మనకి. ఎందుకంటే ఇది నేల క్రమక్షయం కాకుండా కూడా కాపాడుతుంది. నేల కాకుండా కాపాడుతుంది, ఎరోజన్ కాకుండా కాపాడుతుంది. ఇట్లాంటి చెట్లు కనుక మనం అక్కడక్కడ ఇక్కడ బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఫారెస్ట్లో, అలా నాటినప్పుడు మనకు ఎక్కువగా నేల అనేది గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఎక్కువగా ఇది నీటి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. మెడిసినల్ ప్లాంట్గా కూడా ఇది అర్జున ఈ రూట్స్ చూపిద్దామని ఇక్కడ ప్రధాన ఉద్దేశం. చూడండి, ఇది ఒక ఇకలాజికల్గా చాలా మంచి చెట్టు. ఇది టెర్మినల్ వింగ్డ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఆయుర్వేద పరంగా కూడా మంచి మెడిసినల్ ప్లాంట్స్, ఇకలాజికల్ పరంగా కూడా చాలా మంచిది. దీనిపై గబ్బిలాలకు మంచి అవకాశం ఉంటుంది, గబ్బిలాలకు. కాబట్టి దీన్ని చూడండి ఎంత హగ్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంది. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందంటే చాలా హ్యూజ్గా ఉంటుంది. ఇలాంటి చెట్లు కూడా మనము అంటే అర్బన్ ఏరియాలో కాకుండా ఫారెస్ట్ ఫ్రింజెస్లో మనకి ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ అడవి ప్రాంతాల ఖాళీ ప్లేస్లో నాటుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.